మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కమెంట్స్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపింది. కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యతనిచ్చాం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీకి దక్కుతుంది. ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకి మద్దతుగా ఇప్పటికే 3 జిల్లాల్లో కూడా ప్రచారం అంతా కూడా మా నాయకులందరూ కూడా తీసుకోవటం, ప్రచారం కూడా ఒక పీకు చేరుకుంది. మరి ఈ సందర్భంగా ఏదైతే ఎల్లుండి జరిగే ఎన్నికల్లో రఘువర్మ గారిని గెలిపించాలని చెప్పని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దామని చెప్పని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది, ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది, ఒకసారి మనం ఆలోచిస్తే 2014-19 ఏదైతే అప్పటి ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్గా నేను పనిచేసిన నేపథ్యం కూడా ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 2019-24 మధ్య వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పనిచేసింది. అప్పట్లో విద్యా విధానం, అలాగే విద్యకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకున్నాం, మొన్న 5 ఏళ్లలో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరం కూడా వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి కీలకమైన విషయంగా భావిస్తామో అధ్యాపకులు, అటువంటి అధ్యాపకుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. మనం చెప్తాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. అంటే గురువుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తా వచ్చాం మన సిస్టంలోనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా మనం గురువుకి ముందు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. అటువంటి గురువులకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళ సమస్యల పట్ల కూడా ఎప్పుడు ప్రభుత్వం సానుకూలత ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు, టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, అంతకుముందు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఇలాంటి 4 గోళ్ల మధ్య ఏదో ఒక 10 మందిని పిలిచి తూతూ మంత్రంగా మమ్మ అనిపించేవాళ్ళం. అటువంటిది మొట్టమొదటిసారిగా 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ డే అంటే ఏదో 4 గోడల మధ్య చేసే కార్యక్రమం కాదు, ఎవరైతే ఆ టీచర్స్ దగ్గర విద్యాభ్యాసం చేసుకుంటా ఉన్నారో, చదువులు నేర్చుకుంటున్నారో సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ టీచర్స్ డే ఒక బహిరంగ సభలాగా దాదాపు వేలాది మంది సమక్షంలో ఎవరైతే రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు అందుకుంటున్నారో వాళ్ళు కాదరెత్తుకొని గర్వంగా మాకు ఇన్ని వేల మంది సమక్షంలో మేము ఎవరికైతే పాఠాలు చెప్తున్నామో ఆ పిల్లల సమక్షంలో, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అని చెప్పి సగర్వంగా కాలు ఎగరేసుకునే విధంగా వాళ్ళకి ఆ టీచర్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. చేయడమే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే ఆయనకి పాఠాలు చెప్పిన గురువులు, ఆయన చదువుకున్న యూనివర్సిటీలో కానీ స్కూల్స్ లో కానీ చదువుకున్న గురువులు ఉంటే వాళ్ళను కూడా ఆ ఫంక్షన్ తీసుకొచ్చి గుంటూరులో ఆ సన్మాన కార్యక్రమంలో వాళ్ళకి బహిరంగంగా వేలాది మంది సమక్షంలో వాళ్ళకి పాదాభివందనం చేసి ఆ గురువుల్ని సత్కరించుకున్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు ఇంత ఉపద్రత చెప్తున్నానంటే గురువులకి ఎలాంటి గౌరవం ఇచ్చాం, ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాం, వాళ్ళ సమస్యల పట్ల ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాం అని ఆ ప్రభుత్వం యొక్క
వైఖరిని తెలియజేయడానికి మీకు ఆ విషయం చెప్పడం జరిగింది. మరి ఒకసారి మళ్ళీ అదే 2019లో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం చూసాం, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అన్ని అవలక్షణాలతో పరిపాలించినట్టుగానే విద్యలో కూడా అనేక అవలక్షణాలతోటి, ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి ముఖ్యంగా భావించే అధ్యాపకుల పట్ల ఆ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనేదానికి మనం 100 విషయాలు చెప్పనవసరం లేదు. ఒకే ఒక సంఘటన, ఈరోజు సమాజంలో మద్యం అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. దాని పట్ల సమాజానికి ఎలాంటి అభిప్రాయం మనకు తెలుసు. కాకపోతే గవర్నమెంట్ ఆదాయాల కోసం ఈ మద్యాన్ని మనం చేస్తున్నప్పుడు కూడా దాని పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసు. అటువంటి మద్యం షాపుల దగ్గర, మద్యం దుకాణాల దగ్గర మరి మనకి విద్య నేర్పించి మనకి జ్ఞానం ఇచ్చే విద్యాబుద్ధి నేర్పించే గురువుల్ని ఆ మద్యం షాపుల దగ్గర పెట్టారంటే ఆ ప్రభుత్వం యొక్క వైఖరి ఈ విద్య పట్ల, విద్య నేర్పించే అధ్యాపకుల పట్ల ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతా ఉంటుంది. మరి ఆ తేడా ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి ఉంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, రేపు ఒక ఎమ్మెల్సీ కదా అనుకోవచ్చు మీరు, బట్ ఈ ఎమ్మెల్సీ అనేది స్టేట్ వైడ్ గా కూడా ఆ అధ్యాపకుల యొక్క సమస్యల్ని రిప్రజెంటేట్ చేయడానికి కౌన్సిల్లో కానీ లేదు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అపోజిషన్ లో ఉండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జగన్ ప్రభుత్వం చాలా ఎట్లా నిరంకుశంగా పరిపాలిస్తున్న రోజులు. మరి అటువంటి సమయంలో తక్కువ సమయంలో క్యాండిడేట్ కూడా లాస్ట్ మినిట్ లో డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా మరి ప్రజల యొక్క అభిమానంతో ఆ రోజు ఒక భారీ మెజార్టీతో చిరంజీవి గారిని గెలిపించిన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదే స్ఫూర్తితోటి మరి ఈ రోజు ఏదైతే రఘువర్మ గారి గెలుపు కూడా చాలా చాలా మనకు అవసరం. తప్పకుండా ఈ అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగం అభివృద్ధి కోసం మరి రఘువర్మని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఇప్పటికే ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి చిరంజీవి గారు బాధ్యత తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేశారు. ఏ కాన్స్టిట్యున్సీ లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎవరు ఓటర్స్ ఉన్నారు, ఏ మేనేజ్మెంట్ లో ఉన్నారు, లేకపోతే గవర్నమెంట్ లో ఉన్నారా, ప్రైవేట్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పటికే చాలా ముందుకెళ్లారు. దాన్ని మొత్తం కూడా వీలైనంత వరకు పర్సనల్ గా కూడా అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ ఓటుకి అందరిని తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి నేపథ్యంలో మళ్ళీ మీడియా ద్వారా ప్రజల్ని ప్రత్యేకించి ఈ అధ్యాపక వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మరి ఈ రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీతోటి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే మన రఘువర్మ గారిని గెలిపించే విధంగా అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మన ఎన్నికలకు ముందు కూడా మరి రఘువర్మ గారు మా కూటమికి సంబంధించి ఆయన డైరెక్ట్ గా నేరుగా వచ్చి తిరగకపోయినా కూడా ఆ బ్యాక్ ఆఫీస్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల్లో మనం ఆయనకు మద్దతు ఇవ్వాలి. ఆయన మనకు ఆ రోజు ఎన్నికలకు ముందు దీనికి సపోర్ట్ చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తి, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అంతేకాదు ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు కూడా లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది ఉద్దేశంతో మన కూటమి ఉమ్మడిగా అతన్ని అభ్యర్థిగా అందరూ కూడా నిర్ణయించడం, దానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయా సార్? 3 పార్టీలు. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు అడిగిన డౌట్ నాకు అర్థమైంది. ఇనిషియల్ గా కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది, ఏంటిది దీన్ని ఎట్లా చేయాలా వద్దా, లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అని. తర్వాత అందరితో మాట్లాడి చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకున్నారు. చంద్రబాబు గారితో, లోకేష్ గారితో కూడా మాట్లాడి దీని మీద ఒక స్పష్టత కూడా ఇవ్వాలంటే ఆ రోజు ఆయనతో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ కూడా తీసుకొని త్రూ పార్టీ అధ్యక్షుల ద్వారానే మొత్తం అందరూ కలిపి దాన్ని కూటమి తరఫున నిర్ణయించడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం మనం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతోటి ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన విషయం మనం చూసాం. ఆయన అన్నాడు వై నాట్ 175 అని, చివరికి 11 సీట్లకి పరిమితం అయిపోయింది. సరే, ప్రజలిచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించకుండా, ఏదైతే ప్రజలు తనకి అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత నాకు ఎలా ఉండాలనేది ఒక గుణపాఠం నేర్చుకోకుండా
ఈ రోజు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. మామూలుగా మనకి శ్రీశ్రీ గురించి దేవరపల్లి కృష్ణశాస్త్రి గురించి చెప్తా ఉంటారు. ఒకరిది ప్రపంచం బాధ తన బాధ అయితే ఇంకొకరిది తన బాధ ప్రపంచం బాధ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. ఈరోజు ఆయన సమస్య అంతా కూడా ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా. మరి ఒక్కసారి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమకాలికుడు కాదు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడిగా, మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు అని డైరెక్ట్ గా ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ ఆ రోజు ఆయన చెప్పిన మాట కూడా ఒకసారి మనం వినాల్సిన అవసరం ఉంది. నేను కన్ను సైగ చేస్తే నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలో కొంతమంది ఇటు వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి ఆయన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది, అందులో గాని ఒక 4 ఎమ్మెల్యేలు తగ్గితే అంటే 18 కంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవాల్సిన మామూలుగా అయితే, అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడుతారో, అతనికి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్న వ్యక్తి ఈ రోజు ఆయన ఎలా అడుగుతాడో ఒక్కసారి మనం ఆయన మాట కూడా ఒకసారి విన్నాం. జస్ట్ మీకు వినిపించడం కోసం కూడా ఇది పెట్టడం జరిగింది. మంచి స్పీకర్ గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇంకా మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పాను. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుని ఉండేవాడు కూడా కాదు. తెలియకమని తెలుసుకో, వాస్తవాన్ని నేను కదా డోర్ తెరిస్తే నోట్ల నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది ఖర్చులో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగ్గుదమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాల వేదాలు వచ్చినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను, అది మునుగుతున్న పడవ అని చెప్పాను. ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు, తెల్లారేసరికే ఎవరు వెళ్లిపోయారో అనే వార్త నాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్ లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల, లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు. అంతా A to Z ఆయనే, సర్వం ఆయనే. నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజు మొన్న ఎలక్షన్ లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు.
ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టలా. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ గా. దట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ ని ఎటువంటి అలిగేషన్స్ చేశాడో మీకు గుర్తుంది, కాస్ట్ల దగ్గర నుంచి అన్ని. అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ మీడియా సమస్యలు నేను తెలుసుకుంటాను, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడమని, పోరాటం చేయమని. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు ఆయన నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పని బాయ్కాట్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి నిన్న వెళ్ళారు, ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు. ఏదైతే ఈ రోజు అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం 60 రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బాయ్కాట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఈరోజు డిబేట్ అవుతా ఉంది. ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ ఆయనకి మళ్ళీ పాతకొచ్చింది కదా, మళ్ళీ రేపు ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటాను. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా, ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా, గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.